శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 10వ అధ్యాయం అంటే విభూతి యోగము చూస్తున్నాము. భగవాన్ తన యొక్క స్వరూపతత్వం అంతా తెలియజేశారు. అంటే ఏకరూప, అనేక రూప, నిర్గుణ, నిరాకార రూప. అయితే ఏకరూప నుండి ఉత్తీర్ణులైనటువంటి వారిని విశ్వరూపమునకు ఎలా అనుసంధానము కావాలి చెప్పారు. అందువలన ఆ విశ్వరూప భక్తులు ఎవరైతే అత్యంత భక్తి పారవశములో నిష్ఠతో ప్రీతిగా భజిస్తారో వారికి నిర్గుణ ఈశ్వర తత్వం తెలుసుకునేటట్లు ఈశ్వర సహాయాన్ని అందిస్తారు. అంటే జ్ఞానయోగములోకి వారిని తీసుకెళ్లేందుకు తగిన ఏర్పాట్లన్నీ స్వయంగా ఈశ్వర చేస్తారు. అంటే నేనే చేస్తాను అని పరమాత్మ శ్రీకృష్ణ చెప్పారు. అందుకే వారికి ఎటువంటి అడ్డంకులు ఉన్నా అవి తొలగించి వారికి ఒక యథార్థ తత్వాన్ని తెలియజేసే, అంటే శాస్త్రం ప్రామాణికంగా ఉపదేశం చేసే, బోధ చేసే గురువుని నేను పంపిస్తాను. అవసరమైతే నేనే స్వయంగా వచ్చి కూడా ఉపదేశిస్తాను అన్నట్టు చెప్పారు. అది అర్జునుడి సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణ చేశారు. అయితే తర్వాత అర్జునుడి యొక్క రిక్వెస్ట్ ప్రారంభించారు. ఏం చేశారు? పరం బ్రహ్మ, పరంధామ, పురుషము, శాశ్వతము, దివ్యము అన్ని చెప్పారు. ఋషులు చెప్పారు, యోగులు చెప్పారు, నేను కూడా విన్నాను, నువ్వే స్వయంగా చెప్పావు భగవాన్ కృష్ణ. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ విభూతులన్నీ నీకంటే గొప్పగా తెలిసిన వారు నీ గురించి ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ ఋషులు కూడా, ఆ దేవతలు కూడా నీ ద్వారే వచ్చారు. అంటే వాళ్ళందరికీ కూడా నీవే కారణము. కాబట్టి నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు. కాబట్టి నీవు చెప్పినదంతా యథార్థ సత్యం సత్యం. కాబట్టి నీ గురించి మీకు తెలిసినంత ఇంకెవ్వరికి తెలియదు. కాబట్టి ఒకవేళ నాకు అది పూర్తిగా వివరించినట్లయితే, అంటే దివ్యా ఆత్మ విభూతయ, మామూలు కాదు, సంపూర్ణంగా మీ యొక్క దివ్యమైనటువంటి విభూతులు. ఎందుకు విభూతి అన్నారంటే, అలాగే దివ్యం అంటే మనం చూస్తున్నాం, ఇది ఒక అద్భుతమే, ఇది విభూతియే. నీళ్లు తాగుతున్నాం, ఆహారం తింటున్నాం, ఎలా జీర్ణమవుతుందో మనకు తెలియదు, అది విభూతియే.
ప్రతి ఒక్కటి సృష్టిలో మనం చూస్తున్నవన్నీ విభూతులే. కానీ ఇలా సృష్టిలో ఉన్నవన్నీ చెప్పుకుంటే ఎక్కడైనా తరుగుతాయి. దివ్యమైన విభూతులు చెప్పండి అంటున్నారు అర్జున. అర్హసి, నివేదనకి తగినవాడవు. యాభిహి విభూతిభిహి లోకాన్, విభూతిభిహి లోకాన్ అంటే ఈ లోకములో ఉన్న మొత్తము ఏ దివ్యమైన అలౌకికమైన విభూతులతో ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నావో ఆ దివ్యమైన విభూతులు ఒక్కసారి నాకు విస్తారంగా, అశేషంగా అంటే సంపూర్ణంగా తెలియజేయండి కృష్ణ అని ఒక మంచి ప్రార్థనతో స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు ఆ విభూతులు అడుగుతున్నారంటే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏమిటి? కథం విద్యామహం యోగిన్, కథం విద్యామహం యోగిన్, కథం విద్యామహం యోగిన్, త్వాం సదా పరిచింతయన్, త్వాం సదా పరిచింతయన్, త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు, కేషు కేషు చ భావేషు, కేషు కేషు చ భావేషు, చింత్యోసి భగవన్మయా, చింత్యోసి భగవన్మయా, చింత్యోసి భగవన్మయా, కథం విద్యామహం యోగిన్, త్వాం సదా పరిచింతయన్, కథం విద్యామహం యోగిన్, త్వాం సదా పరిచింతయన్, కథం విద్యామహం యోగిన్, త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఇప్పుడు పైన ఉన్న చూడండి, యోగిన్ స్త్వాం అని ఉంది. అది సంధి విడదీసినప్పుడు యోగిన్ త్వాం అవుతుందన్నమాట. అందుకే మనం విడదీస్తున్నాం కాబట్టి యోగిన్ అని మొదటి పాదములో చెప్పాము, రెండవ పాదములో స్త్వాం అనకూడదు, త్వాం అన్నాడు. సో అంతవరకు మనకి అర్థమైంది. సో ఓకే, ఉత్తమం. అయితే అర్జునుడు ఏమంటున్నాడంటే ఏదో సాదాసీదగా ఈ సృష్టి అంతా ఈశ్వరీభూతియే. ఎందుకు? విశ్వరూప భక్తులకి ప్రత్యేకమంటూ దేవాలయం ఏమి అక్కర్లేదు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ఎక్కడ చూసినా ఈశ్వరు అలాగా ప్రకాశిస్తున్నారు. మొత్తం ప్రతి అణువు, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి, ప్రతి పక్షి, ప్రతి ప్రాణి, ప్రతి మనిషి, ప్రతి వాటిలో కూడాను, ప్రతి ఆలోచనలోను, ప్రతి మాటలోను, ప్రతి దృశ్యములోను భగవానే ప్రకటిస్తున్నాడు, ప్రకటమవుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు. అందువలన ఈ విశ్వరూప భక్తులకి ఆకాశములోను, వాయువులోను, అగ్నిలోను, భూమి, జలములో అన్నిటిలో కూడా పరమాత్మయే. సూర్యచంద్ర నక్షత్రాల్లో కూడా వారికి ప్రత్యేకమైనటువంటి వారికి ఒక దేవాలయంకి వెళ్ళాలి, అక్కడే చూడాలి. దేవాలయం అంటే ఏంటి? ఈశ్వర ఉండే స్థానం కదా. మరి విశ్వరూపం అర్థం చేసుకున్న వారికి ఎక్కడ లేరు ఈశ్వరు, అంతటా ఉన్నారు. కాబట్టే
దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పారు. అప్పుడు ఈ దేహమే వారికి దేవాలయం అయిపోతుంది కదా. ఓం. అందువలన పలాయన ప్రత్యేకమైన స్థానం అంటూ ఏమీ అవసరం లేదు. ఎవరికి? విశ్వరూప భక్తులకి. అందువలన అర్జునుడు ఏమంటున్నారంటే, ఈ విశ్వరూపములో అంతా ఈశ్వరు అయినప్పటికీ కొన్ని మనకి ఎక్కువగా ఆకర్షిస్తాయి. అన్ని పుష్పములు ఉన్నాయనుకోండి, ఆ పుష్పములన్నీ ఉన్నప్పటికీ అందులో కొన్ని మనకి తొందరగా ఆకర్షిస్తాయి. అన్ని నదీ జలాలే, కానీ అక్కడ నదీ జలాల్లో కూడా మనము కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణీయంగా ఉంటాయి. పక్షులు, మనుషులు, మాటలు, ఇష్టాలు, అన్నీ కూడా వస్తువులు అంటే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ మనకు ఉంటుంది. అందువలన అర్జునుడు ఏమంటున్నాడంటే, తన విభూతుల పట్టిక ఒక్కసారి మొత్తము అడుగుతున్నాడు అన్నమాట. ఎందుకు? ఈశ్వర ధ్యానం చేయడానికి, అంటే విశ్వరూప ధ్యానం చేయడానికి కోసము ఈశ్వరు యొక్క ముఖ్యమైనటువంటి గొప్ప దివ్యమైన విభూతుల్ని చెప్పమని అడుగుతున్నారు. అంటే ఎందుకు చెప్తాను అడుగుతున్నారు? నీవు చెప్పే విభూతుల్లో నాకు ఏది బాగా ఆకర్షించి నచ్చితే దాని మీద నీ ధ్యానం చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఇష్టాలు వారి స్వభావం బట్టి మారుతూ ఉంటాయి. కొంతమంది కాఫీ ఇష్టం, కొంతమంది కాఫీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొంతమందికి మంచి అప్పుడే అలాగా విరబూసినటువంటి పుష్పాలు, ఫ్లవర్స్, ఉదయాన్నే ఆ విరబూస్తున్నటువంటి పువ్వులంటే ఎంతో నచ్చుతాయి. కొంతమందికి అలాగా సూర్యోదయం వైపు చూసామనుకోండి అద్భుతంగా ఇష్టపడతారు. మరి కొంతమందికి ఆ సముద్ర కెరటాలు, అలలు, ఆ తీరంలో నడిస్తే ఇష్టపడతారు. మరి కొంతమంది ఆ పౌర్ణమి రోజు చంద్రుడు, ఫుల్ మూన్ డే, ఇష్టపడతారు. కొంతమంది ఆ పక్షులు, ఆ యొక్క సాయంత్రం వేళ ఆ నెమలులు, వాటి యొక్క శబ్దములు, అవన్నీ ఇష్టపడతారు. అంటే ఈ ప్రకృతిలో అందరికీ ఒకే రకంగా ఇష్టాలు ఉండవు. అందువలన ఈ విధంగా అద్భుతమైన వస్తువు ఏదైనా ధ్యానం చేయడానికి మనకు ఆధారం అవుతుంది. అందువల్ల మన సనాతన ధర్మం సంప్రదాయంలో మీరు దేని మీదైనా ధ్యానం చేయొచ్చండి. అంటే సూర్యుడు, చంద్రుడు, నది, సముద్రము, ఈవెన్ పక్షులు, సర్పాలు, ఏ వస్తువైనా దాన్ని ప్రతీకగా మనము తీసుకోవచ్చు. మీరు చెప్పండి, ఇప్పుడు మనకి మన దేశం అంతటికి సెల్యూట్ కొట్టాలండి. మీరు ఎక్కడ కొడతారు సెల్యూటు? ఇప్పుడు మనము రిపబ్లిక్ డే ఆగస్టు 15 ఉన్నప్పుడు ఇలా సెల్యూట్ కొడతాం కదా. భారతదేశం అంతటికి సెల్యూట్ కొట్టండి, ఎక్కడ కొడతారు సెల్యూట్ చెప్పండి? అందువలన ఒక జెండా, త్రివర్ణ పతాకం అంటారు, విన్నారు కదా. ఆ జెండాలో భారతదేశ ఔన్నత్యం, భారతదేశం యొక్క మొత్తం ఆ జెండాలో మనం ప్రతీకగా చూస్తాము. అందువలన ఆ జెండాకు మనము సెల్యూట్, వందనం చేస్తారు. ఈ విధంగానే వివేకానంద స్వామి ఒకసారి రాజస్థాన్లో ఉన్నటువంటి కేత్రి అనే ఒక రాజు ఉండేవారు. అప్పుడు ఆయన హిందువులు విగ్రహాన్ని ఆరాధిస్తారు, ఎందుకంటే ఇంత అజ్ఞానం ఉంటుంది అని అన్నాడు ఆయన రాజు. వివేకానంద స్వామి ఆయనకి జ్ఞానోదయం చేయాలి అనుకున్నారు. వెంటనే రాజాజీ, రాజన్, మీ అనుమతితో మీ యొక్క మంత్రి గారిని నేను ఒక చిన్న కోరిక అడుగుతున్నాను. కోరుకున్నాను. ఏంటి? రాజుగారి యొక్క చిత్రపటాన్ని తీసుకురా అన్నారు. సో రాజుగారి యొక్క చిత్రపటం తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అన్నారు, ఏ మంత్రి, ఈ చిత్రపటాన్ని కింద నేలపైన పెట్టు అన్నారు.
ఎందుకు అప్పటికే ఆయన సంశయం పడుతున్నాడు, పెట్రోల్లో వద్దని. రాజు కోపడతాడు. సరే రాజుగారు అన్నారు, ఓకే అన్నారు. రాజుగారు నా కాళ్ళతో దీనిపైన తొక్కవచ్చునా? ఆ మంత్రి గారు అన్నారు. మంత్రి గారు చాలా కోపం అయిపోయి, రాజుకు కూడా ఒక రకమైనటువంటి కోపావేశం వస్తుంది. వెంటనే అడిగారు, రాజా మీరు అక్కడ సింహాసనం మీద కూర్చున్నారు కదా, చిత్రపటం కింద ఉన్నది, చిత్రపటం మీరు కాదు కదా, దానిపైన కాలు వేస్తే మీకెందుకు అంత కోపం అన్నారు. అది నా పటం అన్నారు. అంటే ఆ చిత్రపటం చూస్తే నేనే గుర్తొస్తున్నాను రాజు అన్నాడు. మరి హిందూ ధర్మములో కూడా అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే, మనం ఎటువంటి వస్తువు కానీ, రూపము కానీ, ఆకారం కానీ దేనిపైన అయినప్పటికీ ఈ విశ్వరూప శరీరంగా ఉన్న ఈశ్వరుని మనము ఆవాహన చేయవచ్చును. అందుకే మనము పసుపు ముద్ద చేసి భగవాన్ గణపతిని ఆవాహన చేస్తున్నాం. చిన్న రాయి యందు, చిన్న చెట్టు యందు, కొండ, పర్వతము, నది, సముద్రము, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, నక్షత్రాలు, సూర్య, చంద్ర, గురువు, అమ్మ, నాన్న, ఎవరిపైన అయినా కూడా మనము ఈ విశ్వరూప ఈశ్వరుని మనము ఆవాహన చేయవచ్చును. ఇది మీరు మర్చిపోకండి. అందువలన దీన్ని ఒక ప్రతీకగా మనం తీసుకొని విశ్వరూప ఈశ్వరుని మనము ఆవాహన చేస్తున్నాం. అందువలన ఈ దేవతలందరికీ ప్రతీకగా మనము దేన్నైనా సరే మనము ఆలంబనము లేదా ఆధారంగా తీసుకొని మనము ఉపాసన చేయవచ్చు, ధ్యానం చేయవచ్చును. అందుకే ఉపనిషత్తుల్లో ఒక ఆవుని కూడా మనము విశ్వరూపాన్ని దర్శిస్తుంటారు. అందుకే చూడండి, ఆవు పైన మొత్తం దేవీ దేవతలు బొమ్మలలో వేస్తుంటారు మన వాళ్ళు. దాని అర్థం ఒక్క ఆవు పైన దేవతలు ఉన్నాయని కాదు. మీరు దేనిపైన అయినా కూడా ఆ యొక్క విశ్వరూపాన్ని ఆవాహన చేయవచ్చును. మరి ఆవే ఎందుకు అంటే, ఆవుతో మనకు అత్యంత అవినాభావ సంబంధం. మన జీవితమే ఆవుతో స్టార్ట్ అవుతుంది. ఆవు లేనిది యజ్ఞము, యాగాలు, పూజలు ఏమీ ఉండవు. అందుకే ఋషులు, యోగులు ఎక్కడ ఆశ్రమాలు ఉన్నా అక్కడ గోశాలలో ఆవు ఉండి తీరాల్సిందే. వశిష్ఠుల దగ్గర నందిని అనే ఒక కామధేను వచ్చిందనమాట. అందువలన గోవు యందు, ప్రతి ప్రాణి యందు కూడా మీరు, ప్రతి వస్తువు యందు కూడా మీరు ఆ విశ్వరూపం అంతటిని ఆవాహన చేసి మీరు ధ్యానం, ఉపాసన చేయవచ్చును. బృహదారణ్యక ఉపనిషత్తులు అయితే ఒక గుర్రం, అశ్వమేధానికి వాడుతున్నటువంటి గుర్రం మీద మొత్తం విశ్వరూప ఈశ్వరుని మొత్తం ఆవాహన చేశారు. ఓం ఉషావా అశ్వస్య మేధ్యస్య శిరః సూర్యశ్చర్వాత ప్రాణో వ్యాతమగ్నిర్వైశ్వానర సంవత్సర ఆత్మా అశ్వస్య మేధ్యస్య. దాంట్లోనే మొత్తము సూర్యుడు, చంద్రుడు, స్వర్గము, పాతాళలోకము, మొత్తము సంవత్సరాలు, నెలలు, పక్షములు అన్ని కూడా ఆ గుర్రములోనే ఆవాహన చేసి విశ్వరూపంగా దర్శించారు. ఎందుకంటే అలా మనకు నచ్చని ఏ వస్తువునైనా మనము తీసుకొని దానిలో యావత్తు సమష్టి ప్రపంచాన్ని మనం చూడగలగాలి. దానిని విరాట్ ఉపాసన లేదా విరాట్ ఈశ్వర ధ్యానము అంటారు. అయితే అలా చేయడం వలన మనకు లాభం ఏమిటి, ప్రయోజనం ఉండాలి కదా. అంటే అలా ఏ వస్తువు చూసినా అందులో విశ్వరూప ఈశ్వరుని దర్శించడం వలన తర్వాత ఆ యొక్క రూపము లేని నిర్గుణ రూప ఈశ్వర స్థాయికి ఎదిగే అవకాశం కలుగుతుందని చెప్తున్నారు భగవాన్. ఎందుకు? సంధ్యావందనం చేసేటప్పుడు కూడా ఆ నీళ్లుని మన చేతిలోకి తీసుకుంటాం. నీళ్లను చూస్తూ అనేక మంత్రాలు చదువుతాం. ఆపో వా ఇదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావా ఆప పసవ ఆప అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప సర్వదాప
చందాగుం స్వ ఆపో జ్యోతిగం శాపో యజుగుం శాప సత్యం ఆప సర్వా దేవత ఆపో భూర్భువస్సు ఆపవో అంటారు. అంటే మొత్తము సకల సృష్టి, విశ్వ దేవతలు, సర్వం పంచభూతములు అంతా కూడా ఆపహ అంటే నీటి యందే మనము దర్శిస్తున్నాం ఆవాహన చేసి. అందువలన సృష్టిలో అద్భుతమైనది నీరు. అందువలన నీరు లేనిది ఏది జరగదు కాబట్టి నీటి యందే పరమాత్మ దర్శిస్తున్నాం. అదేవిధంగా త్వాం అహం విద్యా, నాకు నీ యొక్క ఉన్నత స్వరూపం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? విశ్వరూపానంతటిని పదే 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 ధ్యానం చేయడం వలన ఆ యొక్క నిర్గుణ రూపానికి వెళ్తారు. ఎలా వెళ్తారు? ఇంతకుముందు మనం చూసాం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం అన్నారు కదా. అప్పుడు జ్ఞానయోగంకి వెళ్ళి శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా తెలుసుకుంటాను అని అర్జునుడి యొక్క అభిప్రాయం. అందువల్ల నీ విశ్వరూపాన్ని ఊహించుకోవడం వల్ల నేను అతి తొందరలోనే నీ నిర్గుణ స్వరూప తత్వానికి వస్తాను అంటున్నాడు అర్జునుడు. అందువలన మనం చూడండి, ఒక చిన్న మార్కెట్కి, కూరగాయల వ్యాపారానికి కానీ, ఒక బట్టల షాపు కానీ వెళ్ళారనుకోండి, చిన్న షాపులో 3-4 కలర్లు ఉన్నాయనుకోండి శారీలు, మీరేం చేస్తారు? పెద్ద నల్లి సిల్క్ శారీస్ మందిరికి వెళ్ళిపోతారు, కళామందిరికి వెళ్ళిపోతారు. ఎందుకు? అక్కడ ఒకే రంగు చీరలు ఒక 50 డజన్స్ ఉంటాయి. అలాగే ఎన్ని ఉంటాయండి అంటే వాటన్నిటిలో ఎంచుకునేందుకు అవకాశం ఉంది మీకు. అందుకే హిందూ సంప్రదాయం గురించి ఎవరికి అర్థం కాదు. అందువలన మనకి మీకు ఎంతమంది దేవతలు? అనంతం దేవతలు అనాలి మనం. ఎందుకు? ఈ అనంత రూపములన్నీ ఈశ్వరుని యొక్క రూపాలే కదా. మరి మిగతా వారికి ఏంటి? వాళ్ళకు ఒక చెక్క మొక్క కొట్టి 2 మేకలు కొట్టేస్తారు, ఇదిగో ఇదే మీకు దేవత అంటారు, అంతే. వాళ్ళకు ఒక్కటే ఉంది, వేరే అవకాశమే లేదు. మనం ఒకే పికిల్ కనీసం 3-4 రోజులు వాడలేము, తినలేము మనం. మనకు వెరైటీస్. అందుకే హిందూ ధర్మములో ఎప్పుడు కూడాను వెరైటీ అంటారు మంది. మనకి ఎవరు వారి స్వభావానికి అనుగుణంగా, వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో మనము మన జీవితాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనకు అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, ఎన్ని మతాలు కూడాను కనుమరుగైనప్పటికీ హిందూ ధర్మం, సనాతన ధర్మం అనేది శాశ్వతము. ఇది అజర అమర. అందువలన ఇలా ఉపాసన చేయడం కోసం నాకు ఇటువంటి విభూతులు, దివ్యమైన విభూతులు కావాలి. ఇంతకీ ఆ అల్టిమేట్ ఉపాసన యొక్క లాభం ఏమిటి? ఈశ్వరుని యొక్క ఉన్నత స్వరూపం తెలుసుకోవడానికి. మనం ముందే చేసాం, కేవలం ఉపాసన చేయడం వలన డైరెక్ట్ మోక్షం రాదు. కానీ జ్ఞానయోగం తత్వం, ఈశ్వరుని యొక్క తత్వం తెలుసుకోవడానికి మీకు పూర్తి యోగ్యత ఇస్తుంది విశ్వరూప ఉపాసన. ఈ విధంగా చేసి మన యొక్క అర్జునుడు మన యొక్క రిప్రజెంటేటివ్ అనమాట. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేస్తున్నాడు అనమాట. ఏంటి? విస్తరేణాత్మనో యోగం, విస్తరేణాత్మనో యోగం, విస్తరేణాత్మనో యోగం, విభూతిం చ జనార్దన, విభూతిం చ జనార్దన, విభూతిం చ జనార్దన, భూయః కథయ తృప్తిర్హి, భూయః కథయ తృప్తిర్హి, భూయః కథయ తృప్తిర్హి, శృణ్వతో నాస్తి మే మృతం,
శృణ్వతో నాస్తి మే మృతం శృణ్వతో నాస్తి మే మృతం విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన. భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఉత్తమం. అయితే నిన్ను ఏ ఏ విభూతుల్లో, ఎందుకంటే నాకు అంత విస్తారంగా విశ్వములో కొన్ని ఆకర్షణీయంగా అనిపిస్తాయి మనకి. అందువలన ఇటువంటి వాటి యందు నేను దృష్టి పెట్టాలి, ఈ ఉపాసన చేయడానికి అనువుగా ఉంటుంది. కేశు కేశు భావేషు చింత్యోసి, నిన్ను ఏ ఏ వస్తువులు యందు, ఏ ఏ ఆకారాలు యందు, ఏ ఏ ప్రాణులు యందు, ఎటువంటి విభూతులు యందు నేను ముందు అనుసంధానం కావాలని అడిగారు. అయితే ఇప్పుడేమంటున్నారు, మొత్తం తనకు ఏం కావాల్సింది ఏమిటో అడుగుతున్నారు. ఏంటి? పరం బ్రహ్మ, పరం ధామ, పరమం పవిత్రం, శాశ్వతం, ఆదిదేవం, ఇలాంటివన్నీ ముందు చెప్పేశాడు అర్జునంతా. అంటే నమ్మకం లాంటిది మొత్తం స్తోత్రం చేశాడు అర్జునుడు. కానీ ఇప్పుడు కోరిక ముందు పెట్టాడు. చూసారా, మనం కూడా ఫస్ట్ వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకొని మనం చెక్ ఇస్తాం. అమ్మా, అన్నీ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు దీనికి కొంత కంట్రిబ్యూట్ చేయండి. నెలగైతే మన వాళ్ళు ఇస్తారు, చెక్ బుక్లు కూడా ఇస్తారు. అలాగా జనార్దన, హే జనార్దన అంటే దుష్ట జన మర్దన, శిష్ట జన రక్షణ. అదే కాకుండా సకల జనైహి అర్చతే యచ్చతే, ఇది జనార్దన అంటారు. అంటే ఏంటండి, అందరూ కోరుకునేవారనమాట. అంటే అందరూ లుకింగ్ ఎట్ కృష్ణ, కృష్ణ ఐ వాంట్, కృష్ణ ఐ వాంట్, నీవే కావాలి మాకు, నీవే నాకు కావాలి అని ఆయన వెంట పడతారు. కాబట్టి ఆయన్ని జనార్దన అన్నారు. అందరి జనైహి అద్యతే అర్చ్యతే ఇది జనార్దన, అందరికీ కావలసిన వాడు అనమాట. అందరి వాడు అంటారు, విన్నారు కదా, అందరికీ కావలసిన వాడు, అందరూ కోరుకుంటున్నారు ఆయన కోసం. అలాంటి జనార్దన కథయా, నువ్వు నాకు వివరంగా చెప్పుము కృష్ణ. ఏమిటి? ఆత్మనః యోగం అంటే నీ యొక్క యోగ శక్తి. ఎందుకంటే దైవీయేష గుణమయి మమమాయ అన్నాడు ఆయన. 4 అధ్యాయం చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. 7 అధ్యాయం చెప్పాడు, 4 అధ్యాయాలు కూడా చెప్పారు. అందువలన 7 అధ్యాయం ఏం చెప్పాడు? మమ మాయ అన్నారు. అంటే నీ యొక్క యోగ శక్తి ఉన్నది కదా. అంటే ఈ సృష్టి చేయక ముందు పొటెన్షియల్గా బీజావస్థలో ఉన్నటువంటి మాయా శక్తి, అంటే ఆ విభూతులు వ్యక్తము కాని అవ్యక్త విభూతులను. యోగ శక్తి అంటే అవ్యక్త శక్తి అని చూసాం. సో మామిడి టెంక్ ఉంటుంది కదండి, దానిలో ఒక నిగూఢమైనటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అంటే దాని నుండే ఇంత విశాలమైన వృక్షము రాబోతున్నది. ఇప్పుడు చూడండి, మామిడి టెంక నాటితే మీకు కొబ్బరి చెట్టు వస్తుందా, మామిడి చెట్టు వస్తుందా? మామిడి చెట్టే వస్తుంది, కొబ్బరి చెట్టు రాదు. అందువలన పాల నుంచి వెన్న వస్తుంది కానీ నూనె రాదు. అలాగే సృష్టిలో ఏ వస్తువు తీసుకున్నా కూడా దానిలో ఒక వస్తువు సంబంధించినటువంటి ఆ యొక్క పొటెన్షియల్ శక్తి, నిగూఢమైనటువంటి శక్తి ఉంటుంది. కానీ ఈశ్వరుని నిగూఢ శక్తి ఏమిటి అంటే, ఈశ్వరుని యొక్క యోగ శక్తి అంటే ఏంటంటే, ఆయనలో మొత్తం ఈ జగత్తంతా కూడా బీజావస్థలో ఉంటుంది. చూసారా, మామూలు బీజములకి ఈశ్వరుని యొక్క బీజ శక్తికి అది తేడా. అందువలన ఈశ్వరుని నుంచి
ముందు ఏమొచ్చింది? త్రిగుణాత్మకమైనటువంటి అవ్యక్త రూప మాయ. దాని నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, తస్మాత్ ఆత్మన తస్మాద్వా తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. అందువలన ఆకాశం, ఆకాశాద్వాయు, ఆకాశం నుండి వాయువు, వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని, అగ్నేరాప, అగ్ని నుండి నీరు, అద్య పృథివీ, నీటి నుండి భూమి, అది పృథివ్యా ఓషధయ అంటే ఓషధులు, వనస్పతులు, ఓషధ అక్కడ నుండి ఆహారం, అన్నం, అన్నము నుండి ప్రాణం అంటే జీవుడని. సో అలాగా ఒక ప్రాసెస్ చెప్పారన్నమాట సృష్టి. అందువలన ఏమంటున్నారంటే ఇప్పుడు మొత్తం విభూతిం అండ్ యోగం చ మమ అంటే నా యొక్క విభూతిం యోగం చ 7వ అధ్యాయం చెప్పారు, 7వ శ్లోకంలో చెప్పారు. అక్కడ 7వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే నా యొక్క చూసారా 7వ శ్లోకం, ఏతాం విభూతించ యోగం చ మమయో వేత్తి తత్వతః అంటే ఎవరైతే నా అవ్యక్త విభూతులు మరియు వ్యక్తమైన విభూతులు రెండు కూడా పూర్తిగా తెలుసుకుంటారో వారు పూర్తిగా నా యొక్క విశ్వరూపంతోనే అనుసంధానమై ఉంటారని చెప్పారు ఇంతకుముందు. అందుకే ఇక్కడ అర్జునుడు కూడా ఏమంటున్నాడంటే నీ యొక్క విభూతులు ఏవైతే వ్యక్తంగా అవ్యక్తంగా రెండు ఉన్నాయో ఆ రెండింటిని కూడా విస్తారంగా చెప్పు భగవాన్ కృష్ణ. అందువలన ఇక్కడ యోగము విభూతి అంటే వాటిని వ్యక్త అవ్యక్త విభూతులుగా మనం తీసుకోవచ్చు, అంతే కదండి చెప్పింది ఇంతకుముందు. కాబట్టి మనకి యోగం ఉంది, భగవంతునికి యోగం ఉంది. ఎలా తెలుసు? ఆయన జగత్తును సృష్టించారు కదా. అంటే మనం ఏదైనా ఒక కుండ చేయాలన్నా ఓ వంట చేయాలన్నా మనకి ఎంత తెలివి ఉండాలి? ఉండాలి. మరి ప్రపంచమును సృష్టి చేయడానికి ఆయనకి ఎంత తెలివి ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి? అందుకే ఆయనకి సర్వజ్ఞ అంటారు. ఏమంటారంటే సర్వజ్ఞ. మరి సర్వజ్ఞానం ఉన్నది, మరి దాన్ని స్థితి లయం చేయాలని శక్తి ఉండాలి కదా. సర్వశక్తి అనంత శక్తి ఉండాలి. యోగ శక్తి అంటే వేరే ఏదో కాదండి, ఈశ్వరుని యొక్క మాయాశక్తి అంటే శివ శక్తి, శివ పార్వతి, అదనమాట యోగం. సో ఈ మూడు గుణాలు కలిసి ఉంటే దాన్ని యోగ శక్తి అంటారు. అంటే ఏంటి? సత్వ రజ తమో గుణాలు మిశ్రమం, గుణానా మిశ్రహ ఇది యోగ అన్నారు. ఇక్కడ దాని అర్థం అన్ని దగ్గర తీసుకోకూడదు మీరు. అలా మీ యొక్క మాయాశక్తి అంతేకాదు విభూతించ, నీ యొక్క యోగ శక్తి మాత్రమే కాదు, దాని నుండి ప్రకటమైనటువంటి ఈ విభూతులలో ఉత్తమమైనటువంటి అద్భుతమైన విభూతులు నువ్వు తెలియజేయగలవు. ఎందుకు? విభూతి ప్రత్యక్షం. అందువల్ల నీ యోగం గురించి విభూతి గురించి కూడా నాకు బోధించు. చూస్తున్నది చూడనిది, వ్యక్తమైనది అవ్యక్తమైనది మొత్తము నాకు విస్తారంగా చెప్పు. ఎలాగా? విస్తరేణ, సంపూర్ణంగా, ఏదో కొసమెరుపులాగా వద్దు, మెరుపు తీగలాగా, జస్ట్ విస్తరేణ సంపూర్ణంగా తెలియజేయి. వాస్తవానికి భగవాన్ శ్రీకృష్ణ 7వ అధ్యాయంలోనే ప్రారంభించారు ఈ కథ. అందుకే మీకు 7, 9, 10 ఈ 3లో భగవాన్ శ్రీకృష్ణ అన్ని విభూతుల గురించి వివరించి 11వ అధ్యాయంలో క్లైమాక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. మీ యొక్క సీను అక్కడ క్లైమాక్స్ అవుతుందండి. 11వ అధ్యాయంలో పూర్తిగా అల్టిమేట్ విశ్వరూపాన్ని చూపెట్టేస్తారు. అందువలన 7వ అధ్యాయులు ఎక్కడ చెప్పారు స్వామి అని మీరు అడగొచ్చు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేశో శబ్ద కే పౌరుషం ఋషు అన్నారు అక్కడ. అంటే మొత్తానికి నీటిలో ఉన్న రుచి,
ఆ సూర్యచంద్రులో ఉన్నటువంటి కాంతి, తేజస్సు, అదేవిధంగా సకల వేదములకి సారభూతమైనది ఓంకారం నుండి వచ్చింది. అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి శబ్దము, సకల ప్రాణులు, మనుషుల్లో ఉన్నటువంటి ఆ పరాక్రమం, పౌరుషం, అదంతా ఈశ్వరుని నేనే అని చెప్పారు అక్కడ. మళ్ళీ 9వ అధ్యాయంలో కూడా చెప్పారు, అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం పితాహమస్య జగతః మాతా ధాతా పిత, అన్ని కూడా నేనే చెప్పాను. ఇక్కడ 10వ అధ్యాయంలో కూడాను ఈ సృష్టిలో ఉన్నటువంటి సప్త ఋషులు, సనత్ కుమారాది మొత్తం వాళ్ళంతా బయట ఉన్నటువంటి సృష్టి అంతా నేనే, లోపల ఉన్న బుద్ధి, స్మృతి, మేధ, భయం, అభయం అంతా, అంటే లోపల బయట అంతా సృష్టి నేనే అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే భూయ అంటే కృష్ణ పరమాత్మకు ఒక డౌట్ రావచ్చు, ఈ చెప్తుందంతా అర్జునుడు మర్చిపోతుంది, నేను ఎందుకు చెప్పాలి, బెటర్ టు స్టాప్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఈవేళ భగవద్గీత క్లాస్ విన్నారు, రేపు వచ్చి ఏంటి ఏం క్లాస్ అవుతుంది, స్వామి ఏం చెప్తారు, ఎక్కడ చెప్తారు అన్నారనుకోండి, ఇక నేను చెప్పడం వృధా. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజే మీరు మర్చిపోతున్నారు. అందువలన అర్జునుడికి అలా అనిపించింది, ఓహో మళ్ళీ నేను అడుగుతున్నానంటే భగవానికి అర్థమైపో ఉండొచ్చు, ఎందుకు నేను విన్నదంతా మర్చిపోతున్నానేమో. అందువలన అర్జునుడు ఏమంటాడంటే, భగవాన్ మీరు చెప్పినవంతా నేనేమి మర్చిపోలేదు, ఎందుకు భూయ కథయ, మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పావు కరెక్టే, కానీ మళ్ళీ విస్తారంగా చెప్పు. భూయ కథయ అంటే మనం కూడా ఈ మధ్య మన ఊళ్ళో నాటకాలు, డ్రామాలు ఎక్కువ అయ్యేవి. అప్పుడు సత్యహరిచంద్ర నాటకం నుంచి అయితే వారు మంచి డైలాగ్ చెప్పారు అనుకోండి, వన్స్ మోర్ అంటుంటారు. పైకి వెళ్ళి ఎవరో 10 రూపాయలు 20 రూపాయలు ఆయనకి ఒక పిన్నితో గుచ్చి మళ్ళీ రిపీట్ చేయండి ఆ సాంగ్ అంటారు. ఎందుకండి, విన్నప్పుడు కూడా మీకు ఇంకా తృప్తి పూర్తి కలగలేదు, అందువలన మళ్ళీ వన్స్ అగైన్ వన్స్ మోర్ అంటారు. ఆ విధంగానే అర్జునుడు కూడా ఇక్కడ భగవానికి ఏమంటారంటే వన్స్ మోర్, మరొకసారి. ఎందుకు, తృప్తి మే నా అస్తి, ఏ భగవాన్ నాకు ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి విభూతులు ఏవైతే పైన చెప్పారు 7, 9, 10 అధ్యాయంలో కూడా కొన్ని చెప్పారు ఇప్పటి వరకు, వాటి వలన ఇంకా నాకు పూర్తి తృప్తి కలగలేదు, తృప్తి నేను చెందలేదు, ఇంకా వినాలని కుతూహలం ఉన్నది నాలోన. కాబట్టి మీవి ఇక్కడ ఆపకుండా వాటిని పూర్తిగా ఇంకా కొనసాగించవలను. మే శృణ్వతః, నేను విన్నప్పటికీ నాస్తి తృప్తి అంటే తృప్తి లేదు. అందువలన ఎందుకు తృప్తి లేదు, అది అమృతం కాబట్టి. ఇప్పుడు ఏదైనా సరే అల్పము నాశనం అయిపోయినవైతే సర్లేండి, వాటి మీద విరక్తి రావడానికి. మరి ఈశ్వర విభూతులే అమృతత్వం కదా, అది అమృతం కాబట్టి వింటున్న కొలది ఇంకా వినాలి అని నాలో కలుగుతుంది. కాబట్టి నువ్వు విస్తారంగా మళ్ళీ మరొకసారి చెప్పు అంటే వివరంగా చెప్పమంటాను, ఇంకా మరి ఏదో మచ్చుకు కాదు. ఈ విధంగా అర్జునుడు భగవాన్ యొక్క విభూతుల గురించి చెప్పమని 12వ శ్లోకంలో ప్రారంభించాడు. ఆయన 12 నుండి 18వ శ్లోకం వరకు చెప్పారు. ఏం చెప్పారు, 12 నుండి 15 వరకు స్తుతించారు భగవాన్ని గొప్పతనాన్ని. 16 నుండి 18 వరకు తనకి మరొకసారి విస్తారంగా విభూతుల్ని చెప్పమని అడిగారు. ఎందుకు చెప్పమన్నారు, వాటి ద్వారా ధ్యానము ఉపాసన చేసుకోని అనువుగా ఉంటుందని. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి విశ్వరూప ఈశ్వరుడి అర్థం ఏంటంటే ఈ సృష్టి అంత ఈశ్వరే కదా, అంటే నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య ఈశ్వర ప్లస్ పేర్లు ఆకారాలు నామరూపాలు కలిపితే ఈ జగత్తు సృష్టి వచ్చింది. అన్ని ఈశ్వర సృష్టి అయినప్పటికీ కొన్నింటిని చూసామనుకో మనము వాటి వైపు ఆకర్షించబడతాము అని ముందే చెప్పాం మనం. కాబట్టి ఆ ఆకర్షింపబడతాం కాబట్టి
వాటి ద్వారా ముందు మన ధ్యానం ఉపాసన చేయడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఆ విభూతులు నాకు ముందుగా తెలియజేయము అని భగవాన్ని ప్రార్థించారు అర్జునుడు అన్నాడు. ఇప్పుడు మరి ఆయన ప్రార్థనని కృష్ణ పరమాత్మ మరి నో అనకూడదు కదా. ఎందుకు? ఆయన గొప్ప జగద్గురు యోగేశ్వర కృష్ణ. ఏ ఊరుకోవా అర్జున, నీకేమైనా చిన్నపిల్లడవా? ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, 7 అధ్యాయాలు చెప్పాను, 9 అధ్యాయాలు చెప్పాను, ఇప్పుడు కూడా నా గురించి చెప్పాను, మళ్ళీ అడుగుతావేంటయ్యా, నీకేమైనా బుద్ధి ఉందా అని అనాలి ఇంకెవరైతే. కానీ భగవాన్ శ్రీకృష్ణ అత్యంత కరుణామయులు. వారు ఎంతటి వారికైనా సరే ప్రేమించగలరు, ఎంతటి వారికైనా సరే వారు అడిగింది 100 కాదు ఎన్నిసార్లు చెప్తారు. భగవద్గీత మొత్తం మీరు వింటే ఎంత ఓపికండి కృష్ణ. అందుకే గురువులందరూ కూడా ఆ శ్రీకృష్ణుడి నుంచే నేర్చుకుంటున్నారు. మీరు ఎన్నిసార్లు అడగండి అమ్మా, నేను అంటున్నాను. కారణం ఏంటంటే ఆయనే మనకి స్ఫూర్తి ప్రదాత. అందువలన శ్రీ భగవాను వాచ అంతతే కథయిష్యామి. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి హంతతే కథయిష్యామి. దివ్యాహ్యాత్మ విభూతయః దివ్యాహ్యాత్మ విభూతయః దివ్యాహ్యాత్మ విభూతయః. ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ. నాస్త్యంతో విస్తరస్య మే నాస్త్యంతో విస్తరస్య మే నాస్త్యంతో విస్తరస్య మే. హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః. హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః. హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః. ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఉత్తమం. అయితే ఇప్పుడు ఇక్కడ భగవాను ప్రారంభిస్తున్నారు. ఏమిటి? 19వ శ్లోకము నుండి ఇంచుమించుగా 41 శ్లోకం వరకు పూర్తిగా ఆ విభూతి వర్ణనం అంటే ఈశ్వర విభూతి జ్ఞానం గురించి చెబుతున్నారు. అందువల్ల దివ్యములైనటువంటి ఆ విభూతులు ప్రతి దాన్ని టచ్ చేస్తుంటారు అన్నమాట. ఎందుకు? పూర్తి చెప్పడానికి ఎవరికి వీలు కాదు కాబట్టి, ఆయనకే వీలు కాదు అన్నారు. అందువలన ఈశ్వరు ఏమంటున్నారు? హంత. సరే, ఓకే, బాగా చెప్పావు, ఓకే, మంచిదే, బాగా చెప్పావు అర్జున, సరే నేను ప్రయత్నిస్తా. ఇక్కడ హంత అంటే కొంతమంది వక్ర రూపమైన అర్థాలు కూడా చెప్తారు. హంత చంపేస్తానవరా నాయన, ఎంతరా నన్ను చంపేస్తావు అని ఒక అతను వచ్చి అన్నాడు నా దగ్గర. మరి బాబు, అది కాదు ఇక్కడ అర్థము, నువ్వు చంపేస్తానవా, పెంచుతున్నావా, చంపుతున్నావా అని అలాంటి అర్థాలు కాదు అని చెప్పాను. ఎందుకు? హంత అంటే ఓకే, ఎనఫ్, బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు, అడిగావు, బాగా చెప్పావు అని అర్థం అన్నమాట. అంటే ఆత్మ విభూతయ తే కథయిష్యామి. కాబట్టి నువ్వు ఎంత శ్రద్ధాభక్తితో బాగా అడిగావు కాబట్టి నువ్వు అడగడంలో కూడా ఒక న్యాయం ఉన్నది. ఎందుకు? ముందు భగవాన్ యొక్క గొప్పతనం అని గ్లోరీస్ని చెబుతూ తర్వాత తన యొక్క రిక్వెస్ట్ విన్నపాన్ని ముందుంచారు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇచ్చేయండి అంటే తను చేయడానికి ఇష్టపడరు. తనకు కొంత సేవ చేసి తనని ప్రసన్నం చేసుకొని మీ రిక్వెస్ట్ మెల్లగా
ఆ ఎడమ చెవిలో ఇలా పెట్టారంటే అప్పుడు వర్కౌట్ అవుతుందన్నమాట. ఎలాగా నోటి నుండి బ్రహ్మాస్త్రం చెప్పి బ్రహ్మాస్త్రాలు వచ్చి ఆ యొక్క మన నాన్నగారిని ఒప్పిస్తారు ఆవిడ. ఎందుకు? అమ్మని ముందు మనం సెటరైట్ చేయాలంటే మెల్లగా అమ్మకి స్తుతి చేసి మనం చేస్తుంటారు కొంతమంది పిల్లలు. ఎందుకంటే నాన్న దగ్గరికి వెళ్ళని భయం, వాళ్ళకి భయం కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళగలరు ఎవరైనా. అందువలన ఈ విధంగానే తల్లి తండ్రి నువ్వే కదా కృష్ణ. అందువలన కృష్ణ పరమాత్మను ముందు స్తుతి చేశాడు అర్జునుడు, డైరెక్ట్గా ఇది బాగోదని. తర్వాత కృష్ణ పరమాత్మ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారు చెప్పండి? మనము మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎంత తక్కువ ఉన్నప్పటికీ మన గురించి ఎవరిని చెప్తున్నా, మన గురించి మనకు చెప్పమన్నా మనకు టైం తెలియదు. ముందుగా అమ్మ మైక్ మీద మాట్లాడినంటే వద్దులండి నేను మాట్లాడలేనండి అంటారు. లేదమ్మా మీ గురించి 2 ముక్కలు చెప్పామంటే ఒక్కసారి మైక్కి మనం అతుక్కున్నామా 10 నిమిషాలు మన గురించే చెప్తారు. ఎందుకు? మన గురించి మనం చెప్పుకుంటే మనకు అంత ఆనందం కదా, అంత సంతోషం. అందువలన ఇప్పుడు భగవాన్ అయినప్పటికీ తన విభూతులే చెప్తున్నారు. అందుకే మీకు వేదాంతము భగవద్గీత నిజంగా ఎవరికైనా కొంచెం అర్థమైతే చాలు పిచ్చి వినాలని. ఎందుకు? ఇదంతా మన గురించి చెప్పుకుంటున్నాం. ఆత్మ అంటే నేనే, నా విభూతులు, నా గ్లోరీస్. అందుకే వేదాంతకు ఒక్కసారి మీరు కనెక్ట్ అయితే అది లేకపోతే పిచ్చి ఎక్కిపోతుంది, మాకు తలపొప్పు మరి పని చేయదు అనమాట. సో అంత ఆనందానుభూతి అనమాట ఇది. మరి దీనికి అర్థం కానివాడికి ఏముంటుంది? ఇప్పుడు తేనె గురించి తెలిసినోడికే తేనె సారం, లేకపోతే బెల్లం నీళ్ళు తాగేవాడు పంచదార నీళ్ళు తాగే వాళ్ళకి తేనె గురించి ఏం అర్థం అవుతుందండి? అందువలన ఈ యొక్క భగవద్గీత ఉపనిషత్తులు ఏవైనా ఆత్మతత్వం గురించి చెప్పాయి అంటే అవి ఎవరి గురించే కాదు, మీ గురించి. మనం బయట మన గురించి వినాలన్నా మన గురించి చెప్పాలన్నా మనకి ఎంత ఆదుర్త ఉంటుందండి. అందువలన భగవాను కూడా ప్రసన్నులయ్యారు. ఎందుకంటే పరం బ్రహ్మ పరంధామ సత్యం పురుషం శాశ్వతం దివ్యం అన్నారు అర్జున. అందువలన ఆత్మ విభూతయతే కథయిష్యామి, నేను తప్పకుండా నీ కోసము నా యొక్క విభూతులన్నీ చెప్తాను, వివరిస్తాను. అర్థమైందండి? అది కూడా ఎటువంటి విభూతి? దివ్యాహ అంటే నువ్వు సాధారణంగా నీ అనుభవంలోకి రానటువంటి విభూతులు, దివ్యమైనటువంటి అసాధారణమైనటువంటి ఎక్స్ట్రాడినరీ అంటారు, వినారా? ఎక్స్ట్రాడినరీ. ఓ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అండి, ఆయన సామాన్యులు కారండి బాబు, అసామాన్యులు అంటారు. అంటే అసాధారణమైనటువంటి విభూతుల గురించి నేను చెప్తాను. ఇంతకుముందు చూసినట్టుగా ప్రతిదీ ఈశ్వరుని విభూతి అని మనం చెప్పాం. ఎందుకు? ఈ సృష్టిలే ఈశ్వరుని యొక్క ఇది లేనిది గడ్డి పోసు కూడా కదలదు, చీమ కూడా నడవదు. కాబట్టి శివుని ఆజ్ఞ లేనిది చీమ అయినా కదలదు, కుట్టదు అంటాం. కాబట్టి అంత ఈశ్వరుని విభూతి అయినప్పటికీ కొన్ని ఆకర్షణీయంగా ఉంటాయి. ఎందుకంటే మన కనురెప్పలు తీసినా మూసినా ఈశ్వరు విభూతియే, మనం గుటక వేసిన మింగినా ఈశ్వరు విభూతియే, సకల ఈశ్వరు విభూతియే. అందువలన మనకు ఉపనిషత్తుల్లో ప్రతి ఒక్కదాని యందు ధ్యానం చేయమన్నారు. మీరు నమ్ముతారో లేదు కానీ చెప్తే మీకు అంత ధైర్యం ఉండాలి, మరి అంగీకరించేది విని ఎంచగలగాలి మీరు. ఆ శక్తి ఆ ధైర్యం ఉండాలి మీకు. ఏంటి? యేవం వేద క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయో కర్మేతి అస్తయో గతిరితి పాదయో విముక్తిరితి పాయో. చూసారా? అంటే ప్రాణపానము శ్వాస మీద, అదేవిధంగా మన యొక్క చేతుల మీద, మన కాళ్ళ మీద, అదేవిధంగా మన మలం విసర్జించే అవయవం పైన కూడా మనము ఈశ్వర ధ్యానం చేయొచ్చు అని ఉపనిషత్తుల్లో చెప్పారు. నేను అందుకే చెప్తాను, ఏవచ్చు సృష్టిలో మలమూత్రాలనే మనము తక్కువగా హీనంగా చూస్తున్నాం. ఎందుకు? మలమూత్రాలు కూడా ఈశ్వరు కంటే బయట లేవు కదా, అది గమనించండి మెల్లగా. అందువలన ఈశ్వరునికి పూజ అనేది బాహ్యంగా ఆరంభంలో బాహ్య శుభ్రత అంతర్శుభ్రత తీసుకుంటాం. తర్వాత ఈశ్వరుని కంటే మీకు భిన్నంగా కనిపి అసలు అనుభూతే రాదు ఆ తర్వాత మీకు. అందుకే ఇలా చెప్తే అమెరికాలో స్వామి చిన్మయానందకి ఒక అమెరికన్ అడిగాడంట,
స్వామీజీ, యు ఆర్ సేయింగ్ ఎవ్రీవేర్ ఈస్ యూ కెన్ డూ మెడిటేషన్ ఆన్ ఈశ్వర, రైట్? అంటే ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, దేని మీదైనా సరే ఈశ్వరుని ఆవాహన చేసి ధ్యానం చేయొచ్చు అన్నారు కదా. సో వాట్ అబౌట్ వాష్రూమ్ అన్నాడంట అమెరికన్ ఒక అతను. అంటే వాష్రూమ్లో కూడా చేయొచ్చు అన్నాడు. అప్పుడు మీకు తెలుసు కదా, స్వామి చిన్మయానంద్ అనేవారు వారు ఎంటకంటే ఆన్సర్ ఇస్తారు. ఆయనే మొహమాటము, సెంటిమెంట్లు, ఇవి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇవి ఇక్కడ అనకూడదేమో, అమ్మో అయ్యో అలాంటివి ఉండవు అనమాట ఆయనకి. ఆయన అన్నారు, ఎస్, వాష్రూమ్, వాష్రూమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మెడిటేషన్ అన్నాడట ఆయన. ఎందుకు? అక్కడ విముక్తి ఇది. అంత ఎంత ఫ్రీడమ్ అండి. ఇప్పుడు మీకు మనకు తెలియట్లేదు. మీరు బస్సులోనో ట్రైన్లోనో వెళ్తే మనకి ఆ ఎమర్జెన్సీలో కదలలేక 2 గంటల మధ్యలో ఉండిపోతే ఒక్కసారి మీరు ఆ వాష్రూమ్కి వెళ్తే ఎంత ఫ్రీడము. అబ్బా, అదే అసలైన మోక్షం అనిపిస్తుంది మనకి. ఒక్కొక్కసారి బయట యాత్రలు చేసేటప్పుడు అంత పెద్ద క్యూ ఉంటుంది, మనకేమో ఎమర్జెన్సీ. ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక్కసారి మీరు వాష్రూమ్లోన ఫ్రీ అయిపోయారు అనుకోండి, ఆహా, అక్కడ ధ్యానము చిదానంద రూప శివోహం శివోహం స్పష్టంగా చేయొచ్చు ధ్యానము. అంటే దీని మీకు ఏమర్థమైంది? ఈ జగత్తులో మంచి చెడులు ఏమి లేవు, అంత ఉన్నది ఈశ్వరయే. ఆ స్థితికి వస్తారన్నాడు మీరు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే ప్రాధాన్యత అంటే ముఖ్యమైనటువంటి, అందులో శ్రేష్టమైనవి మాత్రమే చెబుతాను. ఎందుకు? ఈ దివ్యమైన విభూతులు కూడా అనంతం అండి, అవి కూడా నేను పూర్తిగా చెప్పలేను. అందువలన విస్తరస్య అంతః నాస్తి. అర్జున, పూర్తి చెప్పమంటున్నా చూడు, అవి చెప్పడం ఎవరి తరవి కాదు. ఎందుకు? వాటికి అంతం లేదు కాబట్టి. కాబట్టి ఓ కురుశ్రేష్ఠ, చూసారా? అంటే కురువంశములో అత్యంత ఉత్తముడైనటువంటి అర్జున, కురుశ్రేష్ఠ ఎందుకన్నారు? తర్వాత కూడా అంటారు కృష్ణ, పాండవానాం ధనంజయ, పాండవుల్లో ఉత్తముడైనటువంటి ధనంజయ, నా విభూతి నువ్వే. అంటే నీ పైన కూడా నన్ను ఆవాహన చేసి ఉపాసన చెయ్యవచ్చును. అందుకే చూడండి, చిన్నప్పుడు మేము ఈ గర్జనలు వచ్చేటప్పుడు మా అమ్మగారు చెప్పేవారు, ఓ అర్జునుడి పేరు తలుచుకో, నీకు భయం ఉండదు అనేవారు. అర్జున, పాల్గొన, కిరీట, ధనంజయ, శబ్దవేది, శైవ చాచి, అనేక పదాలు 10-11 పేర్లు ఉన్నాయి ఆయనకి కూడా, మనకి దశావతారాల్లాగా. అవి చదివేవాళ్ళం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమేమైంది? ప్రతిదీ ఈశ్వర విభూతియే. అందులో అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి దివ్యమైన విభూతులు ఇక్కడ నుండి ప్రారంభిస్తున్నారు. అవి రేపటి నుండి మనము విస్తారంగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.